ఇక గ్లాస్గో వేదికగా కామన్వెల్త్ గేమ్స్ సంబరం ముగిసింది. దాదాపు 11 రోజుల పాటు విభిన్న క్రీడలకు అభిమానులు వీక్షించారు. ఆస్ట్రేలియా 171, ఇంగ్లాండ్ 110, కెనడా 62, భారత్ 39, స్కాట్లాండ్ 39 పథకాల పట్టికలో టాప్ 5లో నిలిచాయి. ముగింపు వేడుకల అనంతరం కామన్వెల్త్ గేమ్స్ బాట్ను భారత బృందం స్వీకరించింది. భారత ఒలింపిక్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ విటి ఉషా, గుజరాత్ ఉప ముఖ్యమంత్రి హార్దిక్ సంఘీతో కలిసి జావలిన్ త్రోతో స్టార్ నీరజ్ చోప్రా అందుకున్నారు. 2030 కామన్వెల్త్ గేమ్స్కు అహ్మదాబాద్ ఆతిథ్యం ఇవ్వనుంది. ఇక ఆతిథ్య దేశం మారటాన్ని సూచిస్తూ కామన్వెల్త్ గేమ్స్ ఫ్లాగ్ను స్టేడియం అంతటా కలియతిప్పారు. క్రీడల అధికారిక బదిలీ కార్యక్రమం కవాత్తో ప్రారంభం అయింది. ఆ ఫ్లాగ్ను కామన్వెల్త్ గేమ్స్ స్కాట్లాండ్ వైస్ చైర్మన్ సుసాన్ జాన్సన్, స్కాటిష్ నైట్ బౌలర్ ఎమికో నికోల్, కామన్వెల్త్ స్పోర్ట్స్ ప్రెసిడెంట్ డాక్టర్ డొనాల్డ్ రుకారెకు, గ్లాస్గో లార్డ్స్ ప్రొఫెసర్ జాక్విలిన్ మెకారోన్ అందించారు. వారి చేతుల మీదుగా నీరజ్ చోప్రా, పిటి ఉషా, హర్స్వంగి స్వీకరించారు. దీంతో 2030 కామన్వెల్త్ గేమ్స్ ఆతిథ్యాన్ని స్కాట్లాండ్ నుంచి భారత్కు బదిలీ అయ్యింది. రెడిక ముగింపు వేడుకల సందర్భంగా ఒక అద్భుతమైన ఘట్టం ఆవిష్కృతమైంది. ఒకే వేదికపై భారత్, స్కాట్లాండ్కు చెందిన సాంప్రదాయ నృత్య ప్రదర్శనలు జరిగాయి. జూస్మైన్ భారత పతాకాన్ని మోసుకురాగా ఆమె వెంట మన అథ్లెట్లు వచ్చారు. వసుదేక కుటుంబం స్లోగన్తో ముగింపు వేడుకలు ఘనంగా జరిగాయి. వందే మాత్రం నినాదంతో హోరెత్తింది. శంకర్ మహదేవన్, మానుషి చిల్లర్ అద్భుతమైన ప్రదర్శనతో ఆకట్టుకున్నారు. భారత క్రీడా ప్రయాణాన్ని వివరిస్తూ గుజరాత్ వారసత్వం, ఆవిష్కరణ, ఆధునిక ఆంక్షల సమ్మేళనాన్ని హైలైట్ చేస్తూ అహ్మదాబాద్ను పరిచయం చేస్తూ నిర్మించిన లఘు చిత్రం ప్రేక్షకులకు కనువిందు చేసింది. బంగారం బ్యాంకులో ఉంటే అది మీ అప్పు, అదే శివ గోల్డ్ కంపెనీకి తీసుకొస్తే అది మీ పెట్టుబడి. తాకట్లో ఉన్న మీ బంగారాన్ని మేము విడిపించి ఈరోజు మార్కెట్ ధర కొని స్పాట్లో మీ నగదు మీకు అందిస్తాం. ప్రతి నెల వడ్డీలు కట్టడం లాభమా లేదా ఇలా చేయడం లాభమా మీరే ఆలోచించుకోండి. శివ గోల్డ్ కంపెనీ, అప్పులేని ఆనందకరమైన రేపటికి సరికొత్త మార్గం. జస్ట్ ఒక కాల్ చేయండి. తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఈ రోజు మార్కెట్ రేట్కే కొనబడును.